39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. యుద్ధం అంటే చంపడం కాదు, ఓడించడం. అదేదో సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ ఇండియా అదే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రతీకారం అంటే విధ్వంసం మాత్రమే కాదు, కోలుకోలేని దెబ్బ కొట్టడం. భారత్ కొడుతున్న ఒక్కో దెబ్బకు పాక్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. షాక్ మీద షాకులు తగులుతుండడంతో షేక్ అవుతోంది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు పాకిస్తాన్కు మతిపోతుంది. ఇండియా మొదలుపెట్టిన ట్రేడ్ వార్తో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి ఆ దేశం వెళ్ళిపోయింది. పాకిస్తాన్ను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. దాయాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఇండియా పాక్ను మరో చావు దెబ్బ కొట్టింది. పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్ నుంచి భారత్ ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోదు. అలాగే పాకిస్తాన్కి కూడా అన్ని రకాల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యక్ష ఎగుమతులు, దిగుమతులతో పాటు పరోక్ష దిగుమతుల్ని కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయం వాణిజ్య ఆర్థిక రంగాల్లో పాక్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ చేపట్టిన దీర్ఘకాలిక వ్యూహాల్లో ఓ భాగంగా చెబుతున్నారు. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారీ వాఘా సరిహద్దుని మూసివేయడం, పాకిస్తాన్ రాయబార కార్యాలయం సిబ్బందిని తగ్గించడం లాంటి చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు ఈ వాణిజ్య నిషేధంతో పాక్ని మరో గట్టి దెబ్బ కొట్టిందని చెప్పాలి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నుంచి తగులుతున్న ఒక్కో దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడిపోతుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో వాణిజ్య యుద్ధం కూడా తీవ్రమైంది. ప్రజా ప్రయోజనం, జాతీయ భద్రత ఆధారంగా పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నింటినీ కూడా భారత్ నిషేధించింది. ఇప్పటికే భారత్ పాక్ మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు కేంద్రం అట్టారీ వాఘా సరిహద్దులో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని మూసివేశారు. దాంతో భూమార్గం ద్వారా వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. పాకిస్తాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని కూడా మూసివేసింది. దాంతో వాణిజ్య రవాణాకు సంబంధించిన విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా పాకిస్తాన్ నుంచి అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు భారత్ ప్రకటించిన వాణిజ్య నిషేధం ఆ దేశంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ తాజా నిర్ణయంతో ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువులకు పాకిస్తాన్లో తీవ్రమైన కొరత ఏర్పడడం ఖాయం. గత ఏడాది పాకిస్తాన్ నుండి భారత్కు సుమారు $305 మిలియన్ విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. ఆ లెక్కను చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక భారత వస్తువులు దుబాయ్, సింగపూర్, శ్రీలంక దేశాల ద్వారా పాకిస్తాన్కు చేరుతున్నాయి. పాకిస్తాన్ కూడా భారత వాణిజ్య ఆంక్షలను అధిగమించేందుకు కొన్ని వస్తువుల్ని దుబాయ్, సింగపూర్, కొలంబో ఓడరేవుల ద్వారా పంపుతోంది. ఇలా పరోక్షంగా జరిగే వాణిజ్యం విలువ సుమారు $10 బిలియన్ ఉంది. ఈ నిషేధంతో ఇక ఈ తరహా వాణిజ్యం కూడా ఆగిపోతుంది. ఈ చర్యల వల్ల పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆహార కొరతతో పాటు ఔషధాల కొరత కూడా తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2023-24 మధ్య అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా భారత్ పాక్ మధ్య 3,887 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఈ వాణిజ్యం నిషేధంతో పాక్లో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం, ఎగుమతి అవకాశాలు తగ్గడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య వాణిజ్య సంబంధాలు 2019 నుంచే దాదాపుగా స్తంభించాయి. పుల్వామా దాడి తర్వాత రెండు దేశాల మధ్య అంతంత మాత్రంగానే వాణిజ్యం కొనసాగుతోంది. అయినప్పటికీ దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల ద్వారా ఇన్నాళ్ళు అనధికార వాణిజ్యం జరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగే ఎగుమతులు, దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. ఈ వ్యూహాత్మక చర్యలు పాకిస్తాన్లోని ఉత్పత్తిదారులు, వ్యాపారులపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే పెహల్గాం ఉగ్రదాడి పతనం అంచుకు నెట్టేసింది. సరిహద్దులు మూసివేయడం, సింధు జలాల ఒప్పందం రద్దు, పాక్ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించడం లాంటి చర్యలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలు చేయడం ఖాయం.